హాయ్ గైస్, నేను మీ మధుని. డిస్ట్రిబ్యూషన్లో నాకు స్టాక్ చాలా స్పీడ్గా వెళ్తుంది అనుకునే లోపు కంపెనీ పర్సన్ వచ్చాడు భయ్య. సార్ టార్గెట్ అన్నాడు. ఓకే, డిస్ట్రిబ్యూషన్లో టార్గెట్ ఉంటుంది కదా అనుకున్నా. మళ్ళా సార్ గ్రాఫ్ అన్నాడు. వీడేంటి గ్రాఫ్ అని ఏదో చిన్నప్పుడు గీసిన గ్రాఫ్ల గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నా. తర్వాత అర్థమైంది గ్రాఫ్ అంటే ఏరియా అసైనింగ్ అని. ఓకే, డిస్ట్రిబ్యూషన్లో ఏరియా అసైన్ చేస్తారు కదా అనుకున్నా. ఓకే అని సేల్ స్టార్ట్ చేశాను. ఈసారి మళ్ళీ స్టాక్ ఆర్డర్ పెట్టాను. ఇంతలో నాకేమో 60% యూజ్ అయ్యే స్టాకు, 40% నాకు సేల్ లేని స్టాక్ పంపించారు భయ్య. ఇదేంటని కంపెనీ పర్సన్ అడిగితే, సార్ కంపెనీలో తయారైన ప్రతి ప్రోడక్ట్ మీరు సేల్ చేయాలి సార్ అన్నాడు. ఓకే, కంపెనీ రూల్ కదా, మరి అన్ని ప్రోడక్ట్ సేల్ చేయాలని చెప్పి అనుకున్నాను భయ్య. సేల్ స్టార్ట్ చేశాను. ఇంతలో మరలా సార్ మీరు ఇంతే ప్రాఫిట్ తీసుకోవాలి సార్ అన్నాడు. ఇదేంది భయ్య, మనం కష్టపడి మనం మార్కెట్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంత ప్రాఫిట్ తీసుకోవాలో కూడా వీడే చెప్తున్నాడు. సో తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఏం చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.